నమస్తే, వెల్కమ్ టు S10 న్యూస్. ఈనాటి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వరంగల్ జిల్లాలో 700 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేతపై ఆగ్రహం. రాజకీయ పార్టీలకు తెలంగాణ ఆటో యూనియన్ డిమాండ్. గణపతి దేవ హిందూ మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి. విద్యార్థుల భద్రతపై మల్కాజ్గిరి పోలీసులు ప్రత్యేక దృష్టి. ఇక బులెటిన్ లోని డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో పురాతన శివాలయం కూల్చివేత వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని కాకతీయుల కాలం నాటి 700 ఏళ్ల చరిత్ర కలిగిన మట్టి కోట శివాలయాన్ని అక్రమంగా కూల్చివేశారని ఆరోపిస్తూ అదే స్థలంలో వెంటనే ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోకుల రాణా ప్రతాప్ రెడ్డి ధర్మాగ్రహ దీక్ష ప్రారంభించారు. దీక్షా స్థలంలో వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించగా హరహర మహాదేవ్, జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. స్థానిక భక్తులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ब्रह्मपुत्र इव सवनेषु जगुंससे स्वस्ति नश्यकुने अस्तु प्रतिनः स्वमना भवः मुहूर्तः सुमुहूर्तो अस्तु ॐ देवीं वाजमद హైదరాబాద్ నాచారం ఆటో స్టాండ్ వద్ద తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తమిళనాడులో ఆటో డ్రైవర్ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ కు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య ఆటో డ్రైవర్ కు రాజకీయ అవకాశం కల్పించిన ఘనత విజయ్ కే దక్కుతుందని అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నట్లే కార్మికులకు ప్రత్యేక ఎమ్మెల్సీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాజకీయ పార్టీలను కోరారు. ధన్యవాదాలు 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 ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యే చేసిన విజయ్కి ధన్యవాదాలు ధన్యవాదాలు విజయ్ నాయకత్వం జిల్లాలే విజయ్ నాయకత్వం జిల్లాలే ఓయ్ బా వరంగల్ అర్బన్ లో ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న గణపతి దేవ హిందూ మహాసమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని పలు బస్తీల ప్రజలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. లేబర్ కాలనీ, గరీబ్ నగర్, అబ్బన్ కుంట, గాంధీనగర్, సాలిని నగర్, చెన్నారెడ్డి కాలనీ ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశాల్లో కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన సంస్కృతి ప్రచారమే మహాసమ్మేళనం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ధార్మిక చైతన్య సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గడప లోపట కులం, గడప దాటితే హిందూలం.
కులం గడప లోపల కులం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి గడప లోపల కులం గడప లోపల కులం గడప లోపల కులం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మనకు దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన అబ్బనికుంట బస్తీ నుండి టీఆర్టీ గ్రౌండ్లో ఈ నెల 14వ తారీఖు రోజు సాయంత్రము గణపతి దేవ హిందూ మహాసమ్మేళనాన్ని ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గత 4 రోజుల నుండి ప్రచార కార్యక్రమం అనేది ఈ అబ్బనికుంట బస్తీ ప్రాంతంలో చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ ఈ నెల 14వ తారీఖు రోజు సాయంత్రము టీఆర్టీ గ్రౌండ్ కు వేలాదిగా తరలి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మహాసమ్మేళనానికి వచ్చే ముఖ్య వక్తలు స్వామీజీ పూజ్య బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామీజీ, జగద్గురు గీతాశ్రమ వ్యవస్థాపకులు మరియు ముఖ్య వక్త ఆదరణీయ కాచం రమేష్ గారు, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ మరియు మహిళా వక్త శ్రీమతి పాకాల తనుజ గారు, వరంగల్ వికాస తరంగిణి ప్రజ్ఞ కోఆర్డినేటర్ వీరు హాజరవుతున్నారు. కాబట్టి మన అబ్బనికుంట ఏరియా నుంచి మన హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన దేశం నలుమూలలో కూడా మన హిందూ బంధువుల ఐక్యత చాటాలని నా యొక్క విజ్ఞప్తి. దయచేసి అందరూ కూడా తమ కర్తవ్యంగా భావించి ఈ యొక్క సభకు హాజరై మన హిందువుల ఐక్యత చాటాలని హిందూ మహాసమ్మేళన కార్యక్రమాన్ని అబ్బన్కుంట బస్తీలో ఘనంగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని మరి 14వ తారీఖు రోజు టీఆర్టీ గ్రౌండ్ ఆ రోజు 5:30 గంటలకు అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. పెద్ద స్టేజ్, చైర్స్, కార్పెట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన మజ్జిగ కానీ, వాటర్ కానీ, వాళ్ళకి భోజన సదుపాయం కూడా చేయడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆ స్వామివారి ప్రవచనాలు విని పరవశించాల్సిందిగా మరి కమిటీ తరఫున మేము కోరుతూ అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ రోజు 5:30, 6 గంటల నుండే మనకు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మొదలవుతుంటాయి. ఎవరైతే స్వామీజీలు ఉన్నారో వాళ్ళ ప్రవచనాల ముందు ఒక 2-3 బృందాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సంస్కృతి తర్వాత పూర్తిగా వారి మెసేజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మెసేజ్ తర్వాత భోజనాలు కూడా అరేంజ్ చేసినాం. అందరూ కూడా రావాల్సిందిగా మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తూ అందరినీ, హిందువులందరినీ కూడా కదిలిస్తున్నాం. ఓకే. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో మత్తు పదార్థాల నియంత్రణతో పాటు విద్యార్థుల భద్రతపై మల్కాజ్గిరి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటమే లక్ష్యమని మల్కాజ్గిరి సిపి సుమతి స్పష్టం చేశారు. విద్యార్థుల కదలికలపై 24 గంటల నిఘా కొనసాగుతోందని, రాత్రి వేళలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులకు అక్కడికక్కడే డ్రగ్ టెస్టులు నిర్వహించేందుకు ప్రత్యేక డిటెక్షన్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రాంత వ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన 3200 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. హాస్టళ్లపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తూ నిబంధనలు పాటించాలని, హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, ఎన్డీపీఎస్ కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని యువతకు సిపి సుమతి హెచ్చరికలు జారీ చేశారు. కమిషనరేట్ ఏరియాలోని సరూర్నగర్ ప్రాంతము హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ రీజన్ లో ఇది ప్రముఖమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అంతకంటే మించి ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా చాలా హై ప్రొఫైల్ ప్రాంతం ఇది. మనకు ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ పరంగా ఈ ప్రాంతం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే కాకుండా ఇక్కడ
దాదాపుగా 30,000 మంది యంగ్ పీపుల్ నివసిస్తున్న రీజన్ ఇది. వీళ్ళందరూ కూడా టెంపరీ అకామిడేషన్స్ లో, అంటే నేను హాస్టల్స్ అని ఖచ్చితంగా చెప్పలేను, టెంపరీ అకామిడేషన్స్ లో ఏదో చదువుకోవడానికి కానీ రకరకాల పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ యంగ్ పాపులేషన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. ఈ ప్రాంతము పగలు రాత్రి అని లేకుండా కంప్లీట్ గా చాలా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది, కొన్ని శక్తులు, కొన్ని గ్రూప్స్ ఈ పిల్లలను, తర్వాత ఈ యంగ్ పాపులేషన్ ని ఒక రకంగా డ్రగ్స్ బారిన పడడానికి, లేదంటే వేరే దురలవాట్ల బారిన పడడానికి ఇక్కడ ఉన్న వాతావరణము కొంత ఉపయుక్తం అవుతుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ ఏరియాలో చాలా చిన్న చిన్న క్రైమ్స్ అయినాయి. కాకపోతే నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు. ప్లస్ యంగ్ పాపులేషన్ ప్రొడక్టివ్ గా వాళ్ళ చదువు, వాళ్ళు క్రైమ్ కి ప్రోన్ కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మేము నేరరహిత ప్రాంతంగా చేయడానికి కొంత సరూనగర్ పోలీసు, ఎల్బీ నగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సిస్టమేటిక్ గా ఇక్కడ ఉన్న 630 హాస్టల్స్ కి సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. సెక్యూరిటీ ఆడిట్ అంటే ఈ పర్టికులర్ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎంత సురక్షితము, ఆ హాస్టల్ ఎంత సురక్షితము, వాళ్ళ రాకపోకలు ఎంత సురక్షితము, వాళ్ళు ఏ పర్పస్కి అయితే వచ్చిండ్రో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు తెలుసా, అదే పర్పస్ కోసమే ఇక్కడ ఉంటున్నారా అన్న ఒక ఉద్దేశంతో మనము ఇక్కడ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ 3,200 కెమెరాస్, నిఘా కెమెరాస్ ఈ ఏరియాలో పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్లస్ ప్రతి హాస్టల్లో కూడా మేనేజ్మెంట్కి ఎన్ని రిజిస్టర్స్, ఏ రిజిస్టర్స్ మెయింటైన్ కావాలి, ఎన్ని అవ్వాలి, అవ్వటం లేదు అన్న విషయం మాకు తెలిసింది. ప్లస్ ఈ పర్టికులర్ హాస్టల్స్లో ఉన్న ప్రతి యువకుడి యొక్క డేటాబేస్ పోలీస్ దగ్గర ఉండేటట్లుగా ఈ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహణలో చూసుకున్నాం. సో తర్వాత ఏం చేస్తాము అంటే ఈ ఏరియాలో ఏవైతే కొద్దిపాటి అసాంఘిక శక్తులు ఉన్నాయో, వెదర్ బిజినెస్ ముసుగులో డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అమ్మడానికి లేకపోతే వాడడానికి ఉపయుక్తమైన ప్లేసెస్ మీద నిఘా ఉంటుంది. 1. 2, ఇక్కడ మైనర్స్ ని ఎవరైతే సాలిసిట్ చేస్తున్నారో, అంటే ప్రాస్టిట్యూషన్ యూజింగ్ మైనర్స్, దాని మీద కూడా కొంత ఫోకస్ చేయడం జరిగింది. 3వది, టైమ్లీ పోకుండా హాస్టల్స్ లో ఎవరైనా, అంటే పోకూడని వాళ్ళు కూడా హాస్టల్స్ లో తిరగడానికి ఛాన్స్ ఉన్న ప్రాంతాల్లో హాస్టల్ యొక్క యాజమాన్యం పైన కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక పోలీసే కాకుండా ఈ ఏరియాలో ఉన్న రెసిడెంట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు, అట్లాగే జిహెచ్ఎంసి, ఫైర్, ఎక్సైజ్, ఇన్ని డిపార్ట్మెంట్స్ ని ఒక గొడుగు కింద తీసుకొని వచ్చి మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ఏరియాని నేరరహిత ప్రాంతంగా చేయడానికి మెల్లగా, స్లోగా, ఒక పద్ధతి ప్రకారం చేయడానికి నిర్ణయించుకొని ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఒక్క ఈ ప్రాంతమే కాదు, ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇదే సిస్టమాటిక్ అప్రోచ్ జరుగుతుంది. అవసరమైతే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తాము. అండ్ ఈ ఏరియాలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని మేము టెక్నాలజీ ద్వారా, అంటే డైరెక్ట్ గా పోలీస్ యాక్షన్ కాకుండా రిమోట్ టెక్నాలజీ ద్వారా గుర్తించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ఈ ప్రాంతాన్ని సురక్షితంగా చేసే మా ప్రయత్నంలో భాగంగా సహకరించే ఈ ఎంటైర్ ఏరియాలో ఉన్న వాళ్లకు, మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక బులెటిన్ లోని హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ జిల్లాలో 700 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేతపై ఆగ్రహం. రాజకీయ పార్టీలకు తెలంగాణ ఆటో యూనియన్ డిమాండ్. గణపతి దేవ హిందూ మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి. విద్యార్థుల భద్రతపై మల్కాజ్గిరి పోలీసులు ప్రత్యేక దృష్టి. ఇవి ఈనాటి బులెటిన్ లోని విశేషాలు. మళ్ళీ మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ఎస్టర్ న్యూస్, మన కోసం మన ఛానల్.